శ్రీమాత్రే నమః. జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి శుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు. దశ అంటే 10, పాప అంటే పాపములను, హరించేటటువంటి దశమి. ఏ పాపాలు అంటే కాయక, వాచక, మానసిక పాపాలు. అంటే మన వల్ల తెలియకుండా జరిగినటువంటి కాయక శరీరం వల్ల జరిగినటువంటి పాపాలు, వాచక మాటల వల్ల జరిగినటువంటి పాపాలు, మానసిక ఆలోచనల వల్ల మనసులో జరిగినటువంటి పాపాలు. తెలియకుండా జరిగినవే, తెలిసిన వాటికి కర్మ అనుభవించాలి, అవి తప్పవు. తెలియకుండా పొరపాటున జరిగినటువంటి పాపాలు లాంటి వాటిని హరించేటటువంటి దశమే దశపాపహర దశమి అంటారు. ఆ రోజున ఏం చెయ్యాలి అంటే గంగా స్నానం చేయమన్నారు. మనందరం గంగలో స్నానం చేయలేం కాబట్టి ఏం చేయమన్నారు అంటే పంచగంగల్లో వీలైతే ములగమన్నారు. ఆ పంచగంగలు అంటే ఏమిటి? కావేరి, తుంగభద్రాచ, కృష్ణవేణీచ గౌతమి, భాగీరథీచ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అంటారు. అంటే కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గోదావరి, గంగ, ఈ 5 కూడా పంచగంగలు అంటారు. మరి అక్కడి దాకా కూడా వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేయమన్నారయ్యా అంటే ఇంట్లోనే ఉండగలిగితే, ఇంట్లోనే ఉంటే కనుక 11 సార్లు గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని చెప్పారు. గంగా నదిని మనం 11 సార్లు తలుచుకుని ఆ నీటిని స్నానం చేసిన, గంగా స్నానం చేసినటువంటి ఫలితంలో కొంత భాగం వస్తుంది అని చెప్పారు. అలాగే ఈ దశపాపహర దశమి రోజున చేయాల్సినటువంటి పని ఏంటి అంటే భగవద్గీతని తెచ్చి ఇంట్లో పెట్టుకోమన్నారు. కొత్త భగవద్గీతని కొని ఒకవేళ ఉంటే దాన్ని పూజలో పెట్టుకుని పూజించమన్నారు. ఈ రోజు నుంచి పూజలో పెట్టుకుని భగవద్గీతను పూజించవచ్చు అని చెప్పారన్నమాట. అందుగురించి భజ గోవిందంలో శంకర భగవత్పాదుల వారు చెప్తారు కదా, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత అని చెప్తూ, గంగాజలాన్ని ఎవరైతే ఒక చుక్కైనా తాగుతారో, భగవద్గీతను ఎవరైతే కొద్దిగా అయినా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ జోలికి మృత్యువు రాడు, రోగములు రావు అని చెప్తారన్నమాట. అందరూ అధ్యయనం చేయడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి భగవద్గీత చదవడం వల్ల, భగవద్గీత వినడం వల్ల, కనీసం భగవద్గీతను దేవుడి గదిలో పెట్టుకుని పూజించడం వల్ల, అది చక్కగా చేత్తో ముట్టుకుని నమస్కారం చేసుకోవడం వల్ల, రోజు పూజ గదిలో ఉన్నటువంటి భగవద్గీతకు ఒక పుష్పాన్ని సమర్పించడం వల్ల ఆ యొక్క దోషాలు 10 రకాలైనటువంటి పాపాలన్నీ కూడా హరిస్తాయి. వీలైతే ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ సింపుల్ గా చేసుకునేవే కదా, ఎక్కడో దూరాలకు వెళ్ళి చేయలేనటువంటి వాళ్ళు ఇంట్లోనే స్నానం చేయమన్నా, భగవద్గీత కొత్తది ఒకటి కొనుక్కోమని చెప్పాను, దేవుడి గదిలో పూజ చేసుకోమని. ఎంతకంటే సులభంగా మీ పాపాలు హరించడానికి ఇంకెవరో పరిహారం చెప్పకపోవచ్చు మీకు. కాబట్టి దీన్ని పాటించడానికి ప్రయత్నం చేయడమ్మా. జయం.